తాగుడికి చాలా మంది బానిస అవుతారు, తాగుతూనే ఉంటారు. కానీ వాళ్ళు బానిస అవ్వడానికి రీజన్ ఏంటిది? చూడు, అనంతపూర్లో ఒక పెద్ద ఆయన గవర్నమెంట్ ఎంప్లాయరు ఎన్నో వేల రూపాయలు జీతం చేస్తాడు. సాయంత్రం అయితే తాగుబోతులు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి బయటికి రావడానికి ఏమైనా పరిష్కారం ఉందా? లేదు, కాదు, అవ్వదు, వద్దు, ఇష్టం లేదు, అసలు నెగిటివ్. అది మన చరిత్రలో లేదు, మన సబ్జెక్టులో లేదు. ఏదో ఒకటి కొరకండి, నోట్లు వేసుకో నవలాలన్నమాట. పళ్ళుకి ఏదో ఒకటి ఇవ్వాలి. ఈ బటనాలు ఇలాంటివి ఉంటాయి కదా, ఏదేసి రెండు కొరకు క్వశ్చన్ తీర్చుకోవచ్చు. ఆ అలవాట్లు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇంకా ఇలాగనే చేసుకుంటే దాంట్లో నుంచి బయటపడవచ్చు. మారడు అనే సీనే లేదండి, మారే తీరాలి. అది నీ వల్ల మాత్రం అవుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు మనతోని ఉన్నారు. ఆయన చాలా విషయాలు, మనీ ఎలా మనం సంపాదించుకోవాలి, విశ్వానికి ఎలా దగ్గర కావాలి, చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సార్ని అడిగి. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్, ఫుల్ జోష్ జోష్. ఎస్. విశ్వమణి బాబు గారు, ఎస్. తాగుడికి చాలా మంది బానిస అవుతారు, తాగుతూనే ఉంటారు. కానీ వాళ్ళు బానిస అవ్వడానికి రీజన్ ఏంటిది? మళ్ళీ తాగుబోతులు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి బయటికి రావడానికి, తాగుబోతు నుంచి బయటికి రావడానికి ఏమైనా పరిష్కారం ఉందా? ఉందండి. ఉంది అంటే ఉంది అని ఎన్నో వీడియోలు చెప్పేశాను కదా. ఉంది అంటే ఉందండి. దేనికి లేదనే మాట లేదు. లేదు, కాదు, అవ్వదు, వద్దు, ఇష్టం లేదు, అసలు నెగిటివ్. అది మన చరిత్రలో లేదు, మన సబ్జెక్టులో లేదు. ఉంది అంటే ఇప్పుడు తాగుడు మంచికి వచ్చిన ఇప్పుడు ఎక్కువ మంది, కొంతమంది ఆడవాళ్ళు కాల్ చేస్తూ ఉంటే వాళ్ళు మాటలు వినడానికి, అంటే నేను పాతవాడిని అయితే ఏడ్చే వచ్చేసేవాడిని. పాత విశ్వమణి బాబు అయితే, అంటే పాతప్పుడు బాబు మాత్రమే నా పేరు, విశ్వమణి బాబు కాదు. పాతవాడిని అయితే కన్నీళ్ళు వచ్చేసేవాడిని. ఈ సబ్జెక్ట్లో పడి విశ్వమణి బాబు అని మార్చుకుని పాప పుణ్యాలు లేవు దీంట్లో. పాపం అంటే నువ్వు పాపిష్ట అయిపోతావు, పుణ్యం అంటే నీకు పుణ్యం కట్టుకోవాల్సింది, నీ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది అవసరం లేదని. కాబట్టి నేను వాళ్ళు చెప్పేటప్పుడు ఘోరంగా ఉంటుందండి. ఒక్కొక్క వాళ్ళు ఆనందమైన అంటే స్టార్టింగ్లో దుఃఖం, అలివిలేని దుఃఖాన్ని, ఇలా అయిపోయింది మా ఫ్యామిలీ, తినడానికి తిండి కూడా లేదనే పరిస్థితులు మాట్లాడుతుంటారు. దీనికంతా కారణం ఎవరంటే ఆ తాగుబోతుడే కారణం. అంటే వాడు కూడా మంచోడు అండి, పుట్టుకతో ఎవరు తాగుబోతాడు కాదు. వాడు కూడా చాలా మంచోడు, బాగానే ఉంటాడు. వాడి యొక్క అలవాట్లు, అంటే వాడు చేసే ఫ్రెండ్షిప్లు, కొందరు ఫ్రెండ్షిప్ల వల్ల చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్రెండ్షిప్ల వల్ల బాగుపడిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. మళ్ళీ ఫ్రెండ్షిప్ల వల్ల చెడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఫ్రెండ్షిప్ల వల్ల బాగుపడిన వాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు. అంటే పోతూ ఉంటారు. ఇప్పుడు నన్ను ఎత్తుకో, ఏ ఫ్రెండ్షిప్ లేదండి. మాట్లాడితే బాగా క్లోజ్గా మాట్లాడితే తిరుగుడు లేదు నాకు. చిన్న వయసులో లేని అలవాటు అది. అంటే పోతూ ఉంటారు. రారాడికి పోదామంటారు, ఒక రోజుకి రారెట్ట పోదామంటారు, పోతారట్ట పోతారు. వాడికి మంది అలా ఉంటుంది. ఒకడికి వాడు తాగుతాడు అనమాట, తాసుకుని. ఏంద్ర ఇది అంటే, దీన్ని తాగితే ఒకసారి ఏది చూసినట్టుగా తెలిసేది నీ పరిస్థితి. ఆనందం స్వర్గం రా, ఇంతకు మించింది ఏం జబ్బు సంపాదించి ఏం చేసుకోబోతామా. దీన్ని చూడరు ఒకసారి అనేసి ఊరికి ఒక రోజు కాకపోయినా, 2 రోజులు కాకపోయినా, 3 రోజు అయినా ఒక్క చుక్క అట్లా తడివేస్తాడు. ఇదేదో బాగుంది అంటే ఆ లోకంలోకి వెళ్తుంది. ఏ లోకంలోకి? స్వర్గానికి వెళ్తుంది. అంటే లోపల ఇంకొకటి ప్రవేశిస్తాడు కాబట్టి వాడు తీసుకెళ్తాడు ఆనందమైన జీవితానికి. వాడికి అన్ని మర్చిపోతాడు. ఇంట్లో అనానికి లేదా, పిల్లలు ఎలా ఉన్నారు, ఇదంతా ఇది తెలియదు అక్కడ. అలా బాడీ కొంచెంగా పోవడం వల్ల అలా అలవాటు పడిపోతారు. కొంతమంది అలా పడతారు, కొంతమంది బాడీ పడతాడు. ఏందో తాగేసి వీళ్ళు ఆనందంగా గడుపుతుంటారు. మనం ఏం సంపాదించి చేయలేదు, మనం కూడా తాగితే పోలా, దాంట్లో ఏదో ఉంది, ఒకసారి టెస్ట్ చేసి పోలా, అదని టెస్ట్ చేసి కొంతమంది వాడుగానే చెడిపోతూ ఉంటాడు. అది దానికి కారణం వాడే. ఇప్పుడు చెడిపోయింది వాడే. కానీ వాళ్ళ ఫ్యామిలీని గురించి ఒక్కసారి కూడా ఆలోచించరు. వాళ్ళ అమ్మను గురించి ఆలోచించరు, పిల్లల గురించి ఆలోచించరు. మనం నమ్మి ఒక అమ్మాయిని ఇచ్చినారు, ఆ భార్యని గురించి ఆలోచించరు. వాళ్ళు తింటున్నారా, పిల్లలకి కనీసం మంచి బట్టలు ఉన్నాయా, ఏముండదండి, పట్టించుకోరు. అసలు తాగుడికి అలవాటు పడిపోతే మాత్రం ఏం మైండ్లోకి రాదు. ఓన్లీ డ్రింక్. సాయంత్రం అయిందా, లేక ఆ టైం వచ్చిందా, పోవాల్సిందే. కొంతమంది బాగా డ్రింకింగ్ అయిపోయిన వాళ్ళు, బాగా బానిస అయిపోయిన వాళ్ళు తణుకులాడుతుంది, చేతులు కాళ్ళు నిలవదు అనమాట. ఆ మందు ఒకరు పోతేనే అది నిలుస్తుంది, స్టడీకి వస్తుంది. మళ్ళీ అది కాకుండా తాగేసిన తర్వాత మర్రోజు కూడా వాళ్ళకి కాళ్ళు చేతులు నిలవు. మళ్ళీ ఒక 3 పాయింట్లు వేయాలంట. ఆ విధంగా చాలామంది ఈ సబ్జెక్టులో రాకముందు నా ఇంటికాడికి వచ్చిన వాళ్ళు బోలుడు ఉన్నారు. ఒకరవ సద్యానమో ఏదో ఇంట్లో ఉండేది పెట్టండి, చెయ్యిలు నిలవలేదు అనే వాళ్ళు మేము పెట్టున్నాం. ఏం కారణం అంటే నేను తాగింది పోయింది, దాన్ని ఏదో ఒకటి తాగాలి, మంది వేస్తే నా తలకాయ. కొంతమంది తాగరు, తినకూడదు తినరు. మళ్ళీ 3 పాయింట్ ఒకటి కడుపులో పోయాలంట, పోస్తే అది పోతుంది. ఎంత ఘోరంగా తయారవుతున్నారు. దీనికి కారణం వాడే. మంచోడు వాడు, పుట్టుకతో చెడ్డోడు కాదు, బాగా పెరిగినాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆ బానిసకి అయినాడు కదా, వాడు దాన్ని అలవాటు పడ్డాడు కదా. అలవాటు అంటే కొంచెంగా పడతాడు. పడిపోయిన తర్వాత వాడి దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. బానిసకి అయిపోయిన తర్వాత వాడి దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. బాగానే ఇక్కడికి వచ్చిన సేను చూడు, వాడు అలవాటు పడుకున్నాడా, అలవాటు అనేది అలవాటు పడిపోయిందా, ఇన్నర్ మైండ్కి పట్టించినాడా,
ఇన్నర్ మైండ్ పట్టుకున్నదా అంటే మనం డైలీ తాగితే మనకి ఆనందంగా ఉంది అనే ఇప్పుడు అది ఎత్తుకుంటుంది డబ్బు. ఏమి లేదు, వాడు పని పాటు పోయి వచ్చినా కానీ బట్టలు ఎత్తుకుంటాడు, లేసుకుంటాడు, లేదో ఏదో కమ్మని వెళ్ళిపోవాలి, బైన్ షాప్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏముంది అని అనవసరం, ఐ డోంట్ కేర్. ఇక్కడ కాదు ఉండాల్సింది, అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్తే కొంతమంది అలవాట్లు ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఒంటరిగా తాగరు, కొంతమందికి షేర్ చేసుకోవాలన్నమాట. ఒంటరిగా తాగితే బోరు కొడుతుంది వాళ్ళకి. ఏంది ఎవరు చూస్తారంటే తెలిసిన రానా తీసుకోలా రావాలి తీసుకుంటుంది, రానా ఉంది రానా అయితే ఒక సుక్క వాళ్ళకి ఒక 3 పాయింట్లు పోయి చూడు కోట తాగినా కానీ వాడికి ఒక రవ్వన పోస్తాడు. ఆ ఇంకొకరు ఒక రవ్వ ఆటోమేటిక్ వాడికి కావాల్సింది వచ్చేస్తుంది. ఈ ఇన్నర్ మైండ్ స్వీకరించుకుంటుంది, దానికి సంబంధించిన అవకాశాలు ఏర్పరచుకుంటుంది. అక్కడ అలవాటు పట్టించినాడు కదా, పాడిందే పాడరా అనేసి ఏం పాడాలతో పాడితే డబ్బు వస్తుంది, అన్ని సమస్యలు తీరుతుంది. వీడు తాగుడు పట్టించినాడు దానికి అలవాటు, ఇలా పడిపోయింది. అప్పుడు ఆ కుటుంబం ఎంత దీనంగా పోయిపోయి తాగేసి ఇకారంగా పడిపోవడం. ఇప్పుడు సినిమాలు కూడా ఎన్నో సినిమాలు, అది ఎంత నిజమండి, ఇది జరిగిందాన్నే పెడుతున్నారు అక్కడ. సినిమాలు ఊరికే కాదు పెట్టడం, కొన్ని విషయాలు తాగేసి పడిపోతుంటారు. అంతే ఇకారంగా దోమలు పోతా, నోట్లు గీట్లు ఏగలు వాళ్తూ ఉంటుంది, అసలు పట్టించుకోరు. వాళ్ళ గౌరవం, వాళ్ళ ఒక మర్యాదలను పోగొట్టుకుంటుంటారు. ఆ అలవాట్లు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇంకా ఇలాగనే చేసుకుంటే దాంట్లో నుంచి బయటపడవచ్చు. అదే అంటే డైలీ పట్టించావు కదా, డైలీ వీలైనంత వరకు ఆ గుర్తింపు వచ్చినప్పుడు నీ భార్య దగ్గర కూర్చున్నాయి. ఆ గుర్తింపు వచ్చినప్పుడు చెప్పెట్టు, మీ భార్యకి చెప్పండి, మీ భార్యలతో చెప్పుకోవాలి. నేను దీన్ని మానాలనుకుంటున్నాను. భార్యలు ఎంతో చెప్పినా మానుకుంటూ ఉండేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. పుణ్యాత్మరాలు మహానుభావ తల్లుడు చాలామంది బాధపడుతూ వద్దు మన పిల్లల కోసం నువ్వు మారు, వద్దు దానివల్ల ఎందుకు మనకి ఆరోగ్యం పోతుంది, నువ్వు పోతే మాకు కుటుంబానికి హింస అయిపోతుంది అని బాధపడుతుంటారు. కానీ వినరు. కానీ వీడు అనుకుంటే మాత్రం మారిపోవచ్చు సెకండ్లో. బోలెడు మంది మారిన వాళ్ళు ఉన్నారండి. నువ్వు నా వీడియోలు ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. నా క్లాసులు హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు, రాజమండ్రి, వైజాగ్ అన్ని చోట్ల ఉన్నాయి కదా. అవును, చూడండి ఆ ఫీడ్బ్యాక్లో చూడండి ఏం చెప్తున్నారు, తాగుబోతులు ఎలా మారి ఉన్నారనేది. ఇప్పుడు ఆ తాగుడు అలవాటు వచ్చినప్పుడు నువ్వు భార్యకి చెప్పెట్టు ముందుగానే, నేను ఈ విధంగా తడబడినప్పుడు నన్ను కూర్చొని పెట్టుకుని ప్రేమను చూపించు, నా మీద ప్రేమను చూపించు, నువ్వు కూడా పోయి కూర్చొని నాకు ఎలా ఉంది అంటే ఆ టైంలో వాళ్ళకి ఏదో ఒకటి అనిపిస్తుంది. ఏదో ఒకటి కొరకండి, నోట్లు వేసి నవలాలన్నమాట, పళ్ళుకి ఏదో ఒకటి ఇవ్వాలి. ఈ బట్టనాలు ఇలాంటివి ఉంటాయి కదా, ఏదేసి 2 కొరుకు కసిని తీర్చుకో, చెప్పు కొరుకు బళ్ళు కొరుకోయ్యా, కొరికేసి భార్య ఎక్కడికి పంపించకూడదు, నువ్వు చెప్పాలి. నేను లేచినా కానీ నువ్వు పంపించకూడదు. నువ్వు ప్రేమతో సాధ్యము కానిది ఏమీ లేదు అనేసి అట్టుకో. సరే అమ్మ నాకు భార్య లేదు సార్, మీ అమ్మ తల్లులు పిల్లలు వాళ్ళ దగ్గర కూర్చో, మన పిల్లల మొహాన్ని చూడు, అది ముఖ్యమా ఇది ముఖ్యమా, నాకు అది ముఖ్యమా ఇది ముఖ్యమా ఆలోచించు. నువ్వే పిల్లల మొహం చూడు, భార్య లేదు కదా నీకు, పిల్లలు ఉన్నారు కదా, నాకు ఇది ముఖ్యమా అనుకుంటే దాన్ని మర్చిపోవాలంటే నీ వల్ల అవుతుంది. 1 రోజు 2 రోజులు 3 రోజులు గట్టిగా ట్రై చేస్తే తగ్గుదల ఏర్పడిపోతుంది, బాడీలో నుంచి అలవాట్లు మారుతుంది. మళ్ళీ ఎన్వైర్మెంట్కి వద్దు అనుకున్నావు కదా, వద్దు దీన్ని మారాలి, నేను తాగుడు నిలపాలి అనుకున్నావు కదా, ఆటోమేటిక్గా అది కవర్ చేసుకుంటూ వస్తుంది. అది ఆటోమేటిక్ కవర్ చేసుకుంటూ వస్తుంది. అంటే అలవాటుని మార్చుకుంటూ వస్తుంది. కొద్ది తర్వాత నువ్వు సడన్గా మారిపోవచ్చు. చూడు, అనంతపూర్లో ఒక పెద్ద ఆయన గవర్నమెంట్ ఎంప్లాయరు ఎన్నో వేల రూపాయలు జీతం చేస్తాడు. సాయంత్రం అయితే ఇంటికి రావడం, భార్యని పిచ్చి కొట్టడం, వాడు భార్య వేయడం, లగేజ్నే లంచ్ బ్యాగ్ అనే పోయి ఫ్రెండ్షిప్ ఈయన కోసం రెడీగా ఉంటారు, పోవడం, వాళ్ళకి పోయడం, మొక్కల కాడికి తాగడం, ఈయన వచ్చి మళ్ళీ పిచ్చి కొట్టడం భార్య. ఇప్పుడు ఎలా మారాడు చూడు, ఆనందంగా. నా వీడియోలు చూసి ఆ మహాన తల్లి మార్చింది. ఈయన చూడు అని ఇప్పుడు చెప్పాను చూడు, అది నిజంగా జరిగింది అక్కడ. అట్లా ఆమె పెట్టి వీడియోలు చూపించి ఆయన కొద్దిగా చెప్పి విషయాన్ని చెప్పి ఇన్నర్ మైండ్ పట్టించింది. ఆటోమేటిక్గా ఆయనే వచ్చి ఫీడ్బ్యాక్లు ఇచ్చేసాడు చూడు, ఎంత ఇచ్చాడు, ఆనందంగా ఇచ్చాడు. ఆ మహానుభావుడు నన్ను మార్చడానికి ఎవరి వల్ల కాదయ్యా, కానీ అటువంటి వాడిని ఈ విశ్వమణి బాబు మార్చాడు అని ఆయన నోటి ద్వారా చెప్తున్నాడు. వినండి, మారడు అనే సీనే లేదండి, మారే తీరాలి. అది నీ వల్ల మాత్రం అవుతుంది. నేను చెప్పి ఇంకొకటి చెప్పి మారే సీన్లు అంతా లేదు. నువ్వు అనుకుంటే సెకండ్ పని. ఇలా చేయండి, మా తాగుళ్ళ నుంచి బానిస నుంచి పడిపోవచ్చు. పిల్లలు కుటుంబం హ్యాపీగా తెచ్చుకో, మటన్ గిట్టని తెచ్చుకొని బాగా తిను, ఒక టూర్ గిరి పోవయ్యా, ఆ ఖర్చుని దీని మీద ఉపయోగించాయా, ఆనంద జీవితం. ఒక్కడు సంతోషాన్ని చూడుకో, కుటుంబం మొత్తం సంతోషాన్ని చూడు, జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ మహాన తల్లి ఆనందపడతాను. నా భర్త తాగుడు మానేసినంటే నేను ధనవంతరాలు అయిపోయినా అనే ఫీలింగ్ ఆ మైండ్లో వచ్చేస్తుంది ఆమెకి. ఇంకా నాకు అన్నీ ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. అది ఒక్కటి వదిలేవంటే చూడు, అన్నీ ఉన్నట్టు ఆ మైండ్లో వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు తిండి పెట్టకపోయినా కూడా తిండికి సంబంధించిన అవకాశాన్ని ఏర్పరచుకుంటుంది ఆమె. ఓకేనా? ఇలా డైలీ ప్రయత్నించండి, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఈరోజు అఫర్మేషన్, నేను చాలా సులభంగా నా అలవాట్లు మార్చుకొని నేనే స్వయంగా ఈ తాగుడు నుంచి చాలా సులభంగా మారిపోయినందుకు విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనివారు, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.